వెల్కమ్ టు సుమన్ టీవీ. నమస్తే నాగార్జున రెడ్డి గారు. నమస్తే నవీన్. ఏమిటి వేళ ఆదివారం నీ మాట తీసేలాక ఏదో ఇంపార్టెంట్ థింగ్ ఉంటుందనే వచ్చాను, చెప్పు. చాలా వరకు ఏపీకి పెట్టుబడులు అయితే వస్తూ ఉన్నాయి. మొన్న చూస్తే రాయలసీమకు సంబంధించి నంద్యాల జిల్లాలో అయితే రామ్కో సిమెంట్ అయితే వచ్చింది సంస్థకు సంబంధించి. దాదాపుగా 1000 మందికి మొదటి దశలోనే ఉద్యోగ అవకాశం, తర్వాత 4 ఏళ్లలో 20,000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు అయితే రాబోతూ ఉన్నాయని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అదేవిధంగా చూస్తే ఒక పక్క అంటే రాష్ట్రంలో ప్రతి చోట పెట్టుబడులు అయితే నెలకొల్పుతూ ఉన్నాయి. ఇప్పుడు మనం విశాఖకు సంబంధించి కూడా జరుగుతూ ఉన్నాయి. దాని గురించి సపరేట్ టాపిక్ మళ్ళీ మాట్లాడదాం. అసలు ఈ రామ్కోకు సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? ఎందుకంటే ఈ రామ్కో మా హయాంలోనే మేము మాట్లాడి తెప్పించాము అని చెప్పి టీడీపీ వారు అంటూ ఉన్నారు, భూసేకరణ మేమే చేసామంటా ఉన్నారు. సో ఏంటి అసలు ఈ రామ్కో సంస్థ అన్నది ఏపీకి రావడము ఎంతవరకు శుభసూచకం అంటారు? ఇంట్రెస్టింగ్ థింగ్. ఈ రామ్కో సిమెంట్ ఆర్ రామ్కో గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అనేటువంటిది, దీని పురాపరాలు కూడా ప్రజలకు తెలియాలి కదా నవీన్. పురాపరాలు కనుక తెలియాలంటే పిఏసి రామస్వామి రాజా ఆయన ఫౌండర్ ఈ గ్రూప్కి. 1957లో మొట్టమొదట సిమెంట్ ప్లాంట్ అనేటువంటిది తమిళనాడులో ఆయన ఊరి దగ్గర వచ్చింది. ఓకే. 1960 సంవత్సరం నుంచి కమర్షియల్ ప్రొడక్షన్ మొదలుపెట్టారు. అప్పుడు ఆ ప్లాంట్ కెపాసిటీ ఎంత అంటే 200 టన్స్ పర్ డే అంతే. ఓకే. తర్వాత విస్తరించుకుంటూ పోయారు. ఇప్పుడు కంపెనీ పరిస్థితి ఏమిటి అనేసి అంటే ఆయన సంతతి వాళ్ళే మేనేజింగ్ డైరెక్టర్స్గా దాంట్లో ఉంటా ఉన్నారు. వెంకటస్వామి రాజా అని వేరే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ వాళ్ళు ఉన్నారు. సిస్టమేటిక్గానే చేస్తారు. ఇప్పుడు వాళ్ళ 3,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. 10 రాష్ట్రాల్లో వాళ్ళ ఆపరేషన్స్ ఉన్నాయి. 10,000 మంది డీలర్లు ఉన్నారు. సరే, ఇంకా జనరల్గా సిమెంట్ అంటే ఏంటంటే ఓపీసీ అని, పీపీసీ అని రకరకాల సిమెంట్స్ ఉంటాయి. అవి అట్లనే 33 గ్రేడ్ అని, 43 గ్రేడ్ అని, 53 గ్రేడ్ అని. అంటే ఈ గ్రేడ్స్ ఎట్లా వస్తాయంటే స్ట్రెంగ్త్ని బట్టి వస్తాయి అన్నమాట. సిమెంట్ ప్లాంట్స్, ఐరన్ అండ్ స్టీల్ ప్లాంట్స్, దెన్ యాజ్ వెల్ యాజ్ అల్యూమినియం ప్లాంట్స్, రిఫైనరీస్, పెట్రోలియం అండ్ డీజిల్ రిఫైనరీస్ అన్నీ కూడా ఎప్పుడు కూడాను మిలియన్స్ ఆఫ్ టన్స్లో ఉంటుంది. ఓకే. అదేదో 100, 200, 10,000 లక్షల్లో ఉండదు, మిలియన్స్ ఆఫ్ టన్స్లోనే ఉంటుంది. అలా ఉంటేనే అది వర్కౌట్ అవుతుంది, లేకపోతే వర్కౌట్ కాదు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా తీసుకోండి, ఈవెన్ కార్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా అంతే. ల్యాక్స్ ఆఫ్ యూనిట్స్లో, మిలియన్స్ ఆఫ్ యూనిట్స్లో ఉంటేనే వాళ్ళకి వర్కౌట్ అవుతుంది అన్నమాట. 1 మిలియన్ అంటే 10 లక్షలు. ఇది గుర్తుపెట్టుకోవాలి ప్రజలు. ఇప్పుడు వీళ్ళ ప్రొడక్షన్ కెపాసిటీ ఎంత అంటే 21 మిలియన్ టన్నులు సంవత్సరానికి. నంద్యాలలో వచ్చినటువంటి ప్లాంట్ కొత్త ప్లాంట్ అన్నమాట. ఇది గ్రీన్ ఫీల్డ్ ప్లాంట్ అంటారు. ప్లాంట్స్లో ఎప్పుడు కూడాను గ్రీన్ ఫీల్డ్ అంటే ఆల్టుగెదర్ కొత్తగా కట్టేది. బ్రౌన్ ఫీల్డ్ అన్నారనుకోండి, ఆల్రెడీ ఉన్నటువంటి దానికి ఎక్స్టెన్షన్ చేయడం కానీ, మాడిఫికేషన్స్ చేయడం కానీ, న్యూ టెక్నాలజీ తీసుకురావడం కానీ ఇక్కడ చేస్తుందని బ్రౌన్ ఫీల్డ్ అంటారు. మనకి హైవేస్లో కూడా అంతే చూడు, గ్రీన్ ఫీల్డ్ హైవే అని, బ్రౌన్ ఫీల్డ్ హైవేస్ అని ఉంటాయి కదా ఎయిర్పోర్ట్స్లో కానీ. ఇది నార్మల్ టెర్మినాలజీ. సో మరి నంద్యాలనే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు వీళ్ళు? అక్కడ లైమ్ స్టోన్ అనేటువంటిది ఫ్యూజ్ డిపాజిట్స్ ఉన్నాయి. ఆ ఫ్యూజ్ డిపాజిట్స్లో దొరికేటువంటి లైమ్ స్టోన్లో కూడాను మోర్ దాన్ 76% కాల్షియం కంటెంట్ ఉంటుంది. అది ఇంపార్టెంట్ సిమెంట్ ప్లాంట్. సిమెంట్ ప్రాసెస్ చాలా సింపుల్. అంటే ఏంటి, సున్నప్రాయని ముక్కలు చేస్తారు, కిలన్లా వేస్తారు, బొగ్గు వేస్తారు, కాలబెడతారు. 1400 డిగ్రీల సెంటీగ్రేడ్ దగ్గర కాలబెడితే క్లింకర్ తయారవుద్ది. క్లింకర్ని పొడి చేసి దానికి 4% జిప్సం కలుపుతారు, సిమెంట్ అయిపోద్ది. సింపుల్. కానీ 100 టన్నులు 200 టన్నులు చేస్తానంటే మటుకు అది వైబిలిటీ ఉండదు, మిలియన్స్ ఆఫ్ టన్స్లోనే ఉంటుంది. భారతదేశంలో ఉన్నటువంటి పెద్ద సిమెంట్ మ్యానుఫ్యాక్చరర్స్లో వీళ్ళది 5వ స్థానం. టాటాస్ది ఉంది కదా ఏసీసీ, మనది ఓల్డెస్ట్, 21 ప్లాంట్లు ఏమో ఉన్నాయి వాళ్ళకి. గుజరాత్ అంబుజా, దాని తర్వాత అల్ట్రాటెక్, లార్సన్ అండ్ ట్యూబ్రో, జువారీ అందరూ కూడాను. అలాగే దాల్మియా, వీళ్ళది 5వ స్థానం అన్నమాట. మొన్న 31 మార్చి 2022 ఫైనాన్షియల్ ఇయర్కి 6,000 కోట్ల రూపాయల టర్నోవరు, 900 కోట్ల రూపాయల ప్రాఫిట్, 38 రూపాయలు ఈపీఎస్ అయ్యా. అంటే ఈపీఎస్ అంటే సామాన్య ప్రజలకు అర్థం కాకపోవచ్చు, ఎర్నింగ్స్ పర్ షేర్ అంటారు. ఈ ఈపీఎస్ని బట్టే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో ఎన్ఎస్సిలో షేర్ ప్రైస్ డిటర్మైన్ అవుతుంది. అంటే నార్మల్గా ఏంటంటే ఈ కంపెనీకి 35 రూపాయలు ఉంది కాబట్టి 5 సార్లు
5 times అంటే ఇంచుమించుగా 190 రూపాయలకి తగ్గకుండా షేర్ వాల్యూ ఉంటుంది. దానిపైన ఇంకెంత ఉన్నా కానీ యాక్సెప్ట్ చేయొచ్చు. అది 6 times 7 times 10 times కూడా పోతుంది ఒక్కోసారి. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫోసిస్ కూడా తీసుకున్నాం అనుకో, వాళ్ళది ఫేస్ వాల్యూ 5 రూపాయలే, కానీ మార్కెట్లో దాని వాల్యూ ఎంత ఉంది అని చెప్పి చూస్తే 1413 రూపీస్ మన ఫ్రైడే. సో ఇన్ఫోసిస్ తోటి మనం దీన్ని కంపేర్ చేయలేం. దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్. సో ఇట్స్ అ కంపెనీ, ఈజ్ అ గుడ్ కంపెనీ, ప్రొఫెషనల్లీ మేనేజ్డ్ కంపెనీ. ఇది ఒక్కటే కాకుండా వాళ్ళ కొన్ని సబ్సిడరీ కంపెనీస్ కూడా ఉన్నాయి. అంటే ఏంటి, ర్యామ్కో విండ్ ఫార్మ్స్ అని ఒకటి ఉంది, అంటే గాలిమరలు. అలాగే థర్మల్ పవర్ ప్లాంట్స్ కూడాను హీట్ రికవరీ ప్రాసెస్లో థర్మల్ పవర్ కూడా తయారు చేస్తారు. ఈ రాయలసీమ ప్రాంతంలోనే ఎక్కువగా కూడా ఈ సిమెంట్ ఫ్యాక్టరీకి సంబంధించి వస్తూ ఉంటాయి కదా సార్. అంటే అనంతపూర్ ఏరియా కావచ్చు, నంద్యాల ఏరియా కావచ్చు, అంటే మీరు అన్నట్లుగా లైమ్ స్టోన్స్, సున్నపురాయి ఎక్కువగా ఉంటుంది. ఆల్రెడీ ఇప్పటికే చాలా వరకు సిమెంట్ ఫ్యాక్టరీస్ అక్కడ ఉన్నాయి. అంటే దానికి దీనికి వ్యత్యాసం అంటే టర్నోవర్ ఎక్కువ ఉందనా? టర్నోవర్ ఎక్కువ ఉందని కాదు, కంపెనీ పాలసీలో ఎక్స్పాన్షన్లో పెట్టుకున్నారన్నమాట వాళ్ళు. నువ్వు అడగొచ్చు వైజాగ్లో ఎందుకు పెట్టలేదండి, ఒరిస్సాలో ఎందుకు పెట్టలేదు అని. వీళ్ళకి సౌత్ ఇండియాలోనే మార్కెటింగ్ బేస్ ఎక్కువ. 10,000 మంది డీలర్లో ఇంచుమించుగా 7,000 మంది డీలర్లు ఈ ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, పాండిచేరి, మహారాష్ట్రలోనే ఉన్నారు వీళ్ళకి. ప్రొఫెషనల్లీ మేనేజ్డ్ కంపెనీ. ఇట్ ఇస్ ఆల్ టుగెదర్ న్యూ ప్లాంట్ ఇది, సిమెంట్ ప్లాంట్ అండి. అక్కడ లైమ్ స్టోన్లో ఏంటంటే మోర్ దాన్ 75-76% లైమ్ కంటెంట్ ఉంటుంది. మంచి క్వాలిటీ సిమెంట్ వస్తుంది అనమాట. వేస్టేజ్ తక్కువ ఉంటుంది, మంచి క్వాలిటీ సిమెంట్ వస్తుంది. కాబట్టి ఆ ఏరియాని చూస్ చేసుకున్నాను. ఇది వీళ్ళ తప్పలే కాదు, ఈవెన్ భారతీ సిమెంట్ ఉంది, లార్సన్ అండ్ ట్యూబ్రో ఉంది, అల్ట్రాటెక్ ఉంది, జువారీ ఉంది. ఇవన్నీ కూడా నా ఏరియాలోనే ఉన్నాయి. విచిత్రం ఏంటంటే కృష్ణా పరివాహక ప్రాంతం ఎక్కడైతే ఉంటుందో అటుపక్క ఇటుపక్క తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ, ఆంధ్రప్రదేశ్లో గుంటూరు జిల్లా కానీ, లేదంటే ఈ కర్నూలు, నంద్యాల, ఇక్కడ ఆ రివర్కి అటుపక్క ఇటుపక్క అంతా కూడా లైమ్ స్టోన్ డిపాజిట్స్ ఉన్నాయి. అందుకని నువ్వు చూడు, సిమెంట్ ప్లాంట్స్ అన్నీ కూడా ఆ కృష్ణానది పరివాహక ప్రాంతం దగ్గరే ఉంటాయి. అంటే ఇది మన దక్కన్ సిమెంట్స్ కానీ, రాశి కానీ, ఆంధ్ర సిమెంట్స్ లిమిటెడ్ అది కానీ, మరి రాజుగారి దక్కన్ సిమెంట్ కానీ, ఇంకా అటు విజయవాడ వైపు కనుక పోయినట్లయితే ఇంకా వేరే కొన్ని సిమెంట్ ప్లాంట్స్ ఉన్నాయి. విజయవాడ దగ్గర పోయే దారిలో కూడా జువారీ వాళ్ళది ఒక ప్లాంట్ ఉంది. ఇట్లా ఉంటాయన్నమాట. సో ఇట్స్ అ కామన్ థింగ్. ఇట్స్ అ గుడ్ ప్లేస్. అది సెలక్షన్ మంచి ప్లేస్. నుంచి బనగానపల్లె, తాడిపత్రి ఆ రూట్ వెళ్తే మొత్తం అవే కనపడతా ఉంటాయి. సరే, ఇప్పుడు పవర్ షార్టేజ్ అంటూ ఏం లేదు అక్కడ. దగ్గరలోనే ఏంటంటే ముద్దనూరు పవర్ ప్రాజెక్ట్ కూడా ఉంది కదా, ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు తీసుకొచ్చారు. దానికి రైల్వే కనెక్టివిటీ అది ఉంది, బొగ్గు కనెక్టివిటీ అది ఉంది, కాబట్టి ప్రాబ్లం లేదు. మార్కెటింగ్ కూడా వాళ్ళకి ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఇటు పక్క బెంగళూరు, అటు పక్క చెన్నై, డీప్ చెన్నై, ఇటు పక్క హైదరాబాద్కి కానీ ఎక్కడికైనా సరే రావడానికి. అందుకని మంచి ప్లేస్ని సెలెక్ట్ చేసుకున్నారు వాళ్ళు. సరే, పొలిటికల్గా రాజకీయంగా కూడా చేస్తూ ఉన్నారు. ఏంటంటే మా హయాంలో తీసుకొచ్చాము, లేదు మేమే మాట్లాడాము అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు టీడీపీ వారు. అంటే ఏంటి, ఎవరి హయాంలో ఇది వచ్చిందంట? ఈ కుంచితమైనటువంటి మనస్తత్వం అన్నమాట ఇది. అందుకే ఒక రకంగా కానీ చెప్పాలంటే మరి హార్ష్ టెర్మినాలజీ వాడాల్సిన అవసరం లేదు. కానీ ఎవరి హయాంలో వచ్చినా ఆంధ్రప్రదేశ్కి ఒక పరిశ్రమ వచ్చిందంటే అది అందరికీ మంచిదేగా. సెంట్రల్ గవర్నమెంట్కి జిఎస్టీ వస్తుంది, ఇన్కమ్ ట్యాక్స్ వస్తుంది, స్టేట్ గవర్నమెంట్కి జిఎస్టీ వస్తుంది, 10 మందికి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది, ఒక ఎకానమిక్ యాక్టివిటీ అనేటువంటిది అయితే వస్తుంది కదా అక్కడ. ఇప్పుడు సిమెంట్ ప్లాంట్ అంటే ఏదో సిమెంట్ తయారు చేశారు అమ్మారని కాదు కదా. ఆ సిమెంట్ తయారు చేయడానికి అవసరమైనటువంటి లైమ్ స్టోను క్వారీస్ అనేటువంటిది అక్కడే ఉన్నప్పటికీ బొగ్గును తీసుకురావాలి, దాన్ని లోడ్ చేయాలి, అన్లోడ్ చేయాలి, లేబర్ కావాలి. మరి అంత సిమెంట్ని ట్రాన్స్పోర్ట్ కనుక చేయాలనే పని అయితే లారీలు కావాలి, రైళ్లు కావాలి. మరి లారీలు అనేసి అంటే మ్యాక్సిమం 30 టన్ ట్రక్స్ కనుక ఉన్నాయంటే దాన్ని లోడ్ చేసి పంపించాలంటే ఇండైరెక్ట్గా చాలామందికి ఎంప్లాయ్మెంట్ వస్తుందిగా. ఒక 1,500 మందికి పర్మనెంట్ రోల్స్ మీద కనుకుంటే కనీసం ఇంకొక 1,500 మంది నుంచి 2,000 మంది దాకా దాని మూలంగా ఉపాధి పొందుతారు. అక్కడ పెట్రోల్ పంప్ కావచ్చు, డాబాలు కావచ్చు, టీ స్టాల్స్ కావచ్చు, ఇంకొకటి కావచ్చు, ఏదైనా సరిగా. సో ఇట్స్ ఎ గుడ్ థింగ్. అందుకని ర్యామ్కో ఈజ్ బేసికలీ గుడ్ కంపెనీ అంటారు. వాళ్ళకి ర్యామ్కో సిస్టమ్స్ అని కూడా ఒక కంపెనీ ఉంది, వాళ్ళది కూడా ఒక ఈఆర్పి ఉంది, ర్యామ్కో ఈఆర్పి అంటారు దాన్ని. అంటే అఫ్కోర్స్ అంత పాపులర్ కాదనుకో, నాకు తెలిసినంత వరకు ఒక టెక్నాలజీ కన్సల్టెంట్గా, చార్టర్డ్ అకౌంటెంట్గా చెప్పాలంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఈఆర్పి ప్యాకేజెస్లో ఎస్ఏపిని మించింది లేదు. ప్రపంచవ్యాప్తంగా 10 ఆటోమొబైల్ కంపెనీల్లో 9 కంపెనీల్లో ఎస్ఏపి ఉంటుంది.
10 ఫార్మాస్యూటికల్ కంపెనీస్లో 9 ఎస్ఐపి ఉంటుంది. ఓకే. ఐ వాజ్ ఆల్సో వర్క్డ్ యాజ్ అన్ ఎస్ఐపి కన్సల్టెంట్ అండ్ ఎస్ఐపి బిజినెస్ ఇంటెలిజెన్స్, అందుకని చెప్తున్నాను. ప్రపంచవ్యాప్తంగా చాలా కంపెనీస్ చూశాను నేను కూడా ఎస్ఐపి ఇంప్లిమెంటేషన్. ఇది వరల్డ్ బ్యాంక్, దెన్ అదర్ కంపెనీస్ లైక్ MTU, వరల్డ్ బ్యాంక్, ఎయిర్బస్ ఇండస్ట్రీస్ అండ్ బోయింగ్, కల్గేట్ పామోలివ్, నెస్లే, సో ఆన్ అండ్ సో ఫోర్త్. అట్లనే సింగపూర్లో షాంగ్బాంగ్ షిప్ యార్డ్, ఏ స్టార్, ఎట్సెట్రా ఎట్సెట్రా. ఈవెన్ కొరియాలో ఉండేటువంటి హైండాయ్ మోటార్స్, సో ఆన్ అండ్ సో ఫోర్త్. సో వాళ్ళనైతే వీళ్ళు మించలేరు కానీ, బట్ ఇండియన్ కండిషన్స్ ఓకే, నాట్ దట్ సక్సెస్ఫుల్. ఉన్నటువంటి మొత్తం ఇంకొక 7-8 కంపెనీలు ఉన్నప్పటికీ కూడాను ఫ్లాగ్షిప్ కంపెనీ అనేటువంటిది రామ్కో సిమెంట్, ఇట్స్ రన్నింగ్ ఎక్సలెంట్లీ. రాబోయే 4 ఏళ్ల కాలంలో 20,000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు అయితే కలుగుతాయి. అందులో లోకల్స్కి 75% ఇస్తానని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ స్టేజ్ మీద అనౌన్స్ చేశారు. అంటే రాయలసీమకు గతంలో చెప్పిన మాట ఏంటంటే హైకోర్టు ఇస్తే సరిపోతుందా, మాకు అభివృద్ధి కావాలి, పరిశ్రమలు కావాలి అని చెప్పేసి అన్నారు. ఒక పక్క చూస్తే ఇక్కడ కడపలో స్టీల్ ఫ్యాక్టరీకి సంబంధించి, మళ్ళీ ఇక్కడ నంద్యాలకి సంబంధించి ఆ జిల్లాకు సంబంధించి చూస్తే ఇప్పుడు ఈ రామ్కో. అంటే రాయలసీమ అభివృద్ధి దిశగా వెళ్తుంది అని అనుకోవచ్చా? ఇంకా ఏమైనా రాయలసీమలో ఇంకా రావాల్సినవి ఉన్నాయంటారు? ఫ్రాక్షనిజం అనేటువంటిది బాగా ఉంటుంది కాబట్టి ఇండస్ట్రియలిస్టులు ఎవరు ఎంతకాలం రాలేదు. ఓకే. కానీ రాయలసీమలో ఉన్నటువంటి ప్రకృతి వనరులు ఆంధ్రప్రదేశ్లో మిగిలినటువంటి ఏ జిల్లాల్లో కూడా లేవు. ఓకే. రతనాల సీమ కదా ఒకప్పుడు. రాయలసీమ నుంచి ఎంతో గొప్ప గొప్ప వ్యక్తులు వచ్చారు కదా. సో రాయలసీమలో ప్రతి జిల్లాలో కూడాను పారిశ్రామికంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. అనంతపూర్, కర్నూలు, కడప, చిత్తూరు 4 జిల్లాల్లో కూడా. అనంతపూర్ జిల్లాలో సోలార్ పవర్, విండ్ పవర్ పెట్టుకోవడానికి విస్తృతమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా సోలార్ పవర్ పెట్టుకోవడానికి విస్తృతమైనటువంటి అధికారాలు ఉన్నాయి. 30% కంటే ఎక్కువ వర్షం పడదు. వ్యవసాయం అనేటువంటిది అంత ఫీజిబుల్ కాదు అక్కడ. డ్యామ్స్ ఏమీ లేవు, చెరువులు అంతంత మాత్రంగానే ఉంటాయి. కానీ వేరుశనగ పంట బాగా పండుతుంది కదా, ఆయిల్ ఇండస్ట్రీస్ పెట్టుకోవచ్చు అనంతపూర్. కర్నూలు, కడపలో లైమ్ స్టోన్ డిపాజిట్స్ ఇవి ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈ సిమెంట్ ఇండస్ట్రీస్ లాంటివి వస్తాయి, క్వారీస్ వస్తాయి. ఈవెన్ లో గ్రేడ్ లైమ్ స్టోన్ ఏదైనా కనుక ఉన్నట్లయితే దాన్ని మనము ఇంటికి సున్నం కొట్టుకోవడానికి కానీ, లేకపోతే పెయింట్స్, గ్లాస్ ఇండస్ట్రీస్లో కూడా వాడుకోవచ్చు. కడప స్టీల్ ప్లాంట్ కనుక తయారైందంటే 50,000 మందికి డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో ఉద్యోగాలు వస్తాయి. అసలు ఎకానమిక్ యాక్టివిటీ అనేది డెవలప్ అవుతుంది. రాయలసీమ ప్రజలు ఏమీ వరి కావాల్సిన పని లేదు. రాజశేఖర రెడ్డి గారు ఆయన హయాంలో ఉన్నప్పుడు ఒకసారి మీటింగ్ పెట్టి మరీ చెప్పాడు ఆయన. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పార్టీస్ అందరూ నా దగ్గరికి రావచ్చు, ఫ్రాక్షనిజాన్ని మర్చిపోండి అని. నేనే ప్రత్యక్ష సాక్షిని ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. మళ్ళీ నువ్వు ఎప్పుడు, ఎక్కడ, ఏంటి, డేట్ అని అడగబాకు. ఎందుకంటే కొన్ని విషయాలు ఏంటంటే ప్రజలకు తెలియకపోవడం. ఇప్పుడు రాయలసీమలో ఫ్రాక్షనిజం అనేది లేదు. మీ జనరేషన్ వాళ్ళందరూ కూడాను బెంగళూరు, హైదరాబాదు, చెన్నై, దుబాయ్, సౌదీ అరేబియా, ఇరాన్, ఇరాక్ లాంటి ప్లేసెస్కి వెళ్ళి, ఇప్పుడు డాక్టర్ ప్రదీప్ చింతా అని ఒక ఆయన ఉన్నాడు, యూకేలో డాక్టర్. ఆయన కూడా రాయలసీమ ఏరియా నుంచి వచ్చినటువంటి వాడే. పంచి ప్రభాకర్ కూడా అక్కడి నుంచి వచ్చినటువంటి వాడు. అట్లా చెప్పుకుంటూ పోతే అదొక పెద్ద లిస్ట్ అనుకో. వాళ్ళందరూ కూడాను ఈ యంగర్ జనరేషన్, అరౌండ్ 40-45 ఇయర్స్ జనరేషన్. రాయలసీమకి ఎటువంటి డోకా లేదు, మంచి ఇండస్ట్రీస్ వస్తాయి. ఆల్రెడీ కియా మోటార్స్ వచ్చింది. కియా మా మూలకంగానే వచ్చింది. కానీ మీ మూలకంగా అంటే ఈ జగన్మోహన్ రెడ్డికి దెబ్బకు తట్టుకోలాగా వెళ్ళిపోతున్నారని దిక్కుమాలిన ప్రచారాలు చేశారు, మర్చిపో. అమర్ రాజా బ్యాటరీస్ అలాగే అన్నారు, మర్చిపో. రాయలసీమలో మంచి ఇండస్ట్రీస్ వస్తాయి. ఇంకా ఇండస్ట్రీస్ రావడానికి కూడా చాలా అవకాశాలు ఉన్నాయి రాయలసీమ. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.